పెద్దలు సర్వాధ్యక్షులు సహజానంద కృష్ణార్యులు, మా గురుమూర్తులు సమరసనంద స్వామియార్యులు, గురు స్వరూపులు పెద్దలందరికీ, నాతోటి గురు భక్త బృందానికి, మా తోబుట్టు వాళ్ళకి అందరికీ, మాతలకు ప్రతి ద్వాదశ నమస్కారం. ఈరోజు సమిష్టి బోధానంగా ఉపరాజ కృష్ణమూర్తి గారి ఆర్యుల యొక్క 6వ వార్షికోత్సవ వేడుక సందర్భంగా ఈరోజు ఈ సభ నిర్మించడం జరిగింది. కాబట్టి నాకు బాబు ఇచ్చిన అవకాశం ఇది గురు శిష్య హృదయ గ్రంథి వీటుటకై సదయత ఈ బోధ తెలుపు జనదా గురుడై వదలక చిత్తములో గురు పదయుగల ముదల్పవలదే భక్తుడైన పూడు భ్రాంతి రహిత సత్తుడైన పూడు కుదురాదు ఇవి రెండు గురు శిష్యులకు లేక కదలికలేనట్టి గణబోధొక్క స్థితి భక్తుడైన పూడు భ్రాంతి రహిత సత్తుడైన పూడు. గురు శిష్య ఉభయలక్షణం అంటే దీంట్లో గురువు గారు శిష్యుడు ఉభయుడు ఇద్దరు కూడా ఏ విధంగా ఉంటే ఆ సాంప్రదాయం ఆ నడవడం బాగుంటుంది, ఆ బంధం తెగిపోకుండా ఉంటుంది, ఉంటుంది అనే దాని గురించి చెప్పింది బాబు. హృదయ గ్రంథి విడుటకై, హృదయ గ్రంథి అంటే ఏంటంటే శిష్యుని యొక్క పరితాపం, ఆ తాపత్రయాలు కానీ మలత్రయాలు కానీ ఈశనత్రయాలు వాసనత్రయాలు అష్టవర్గాలు అష్టమదాలు అష్టపాశాలు హృదయ గ్రంథి అంటే హృదయ గ్రంథి అంటే అదే హృదయ గ్రంథి అంటే ఎన్ని కడుపులు కాల్చుటకి ఎగినాను, ఎన్ని కడుపులు కాల్చనని ఏగవలను, మన్నులో నేను కలియక ఉండేప్పుడే నన్ను మాపు అంటే గురువుగారి దగ్గర వేదన ఇది పునరపి జననం పునరపి మరణం, జన్మ దుఃఖం జరా దుఃఖం ఛాయా దుఃఖం పునః మళ్ళీ మళ్ళీ పుట్టినప్పుడు దుఃఖమే, పోయినప్పుడు దుఃఖమే, వృద్ధాప్యంలో దుఃఖమే, సంసార సాగరం దుఃఖం, సంసారంలో కూడా దుఃఖమే, మళ్ళీ 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 84 జన్మలలో కూడా అదే దుఃఖమే పడుతున్నారు. కాబట్టి అందుకోసం గురువు జన్మ కాబట్టి ఈ గ్రంథి తీసివేయడానికి గురువు గారిని ఆశ్రయించినాం. అట్లా ఆ విధంగా గురువు గారు ఈ పరితాపాలు తీసివేసుకోవడం ఉండాలని చెప్తున్నాడు బాబు. ఆ శిష్యుడు ఎట్లా ఉండాలి? వదలక చిత్తములో గురు పదయుగలము దల్పవలది భక్తుడైనప్పుడు. ఆ గురువు గారి ఆ స్థూల పాదాలు పట్టుకుంటే సూక్ష్మ పాదాల గురించి చెప్తారు కదా, ఆ స్థూల పాదాలు పట్టుకొని 4 శుశ్రూషలు చేసి ఆ ధర్మాలు గురువుగారికి ఇస్తేనే దాని గురించి చెప్తారు. అప్పుడు ఆ హృదయం లోపల ఆ హృదయ గ్రంథి తీసేస్తూ గురువుగారు చేస్తుంది కాబట్టి హృదయం లోపల గురువుగారి పాదాలను నిలుపుకోవాలని చెప్పింది. ఇప్పుడు అమ్మ కూడా చదివింది కదా, ఇప్పుడు జలజంబను పీఠం ఉంటుంది నిలిపి ఆయన యొక్క పాదాలను ఆయన యొక్క నిలుపుకోవాలని చెప్తున్నాడు బాబు. ఆ విధంగా ఉంటూ జలజంబ పీఠంపై నిలిపి వదలక చిత్తంలో పదయుగము అల్పవలది భక్తుడైనప్పుడు, భ్రాంతి రహిత సత్తుడైనప్పుడు, భ్రాంతి లేకుండా ఆసక్తి కలగాలి, ఆ భ్రాంతి తీసేసుకోవాలి. భ్రమేణ అహం భ్రమేణత్వం భ్రమేణోపాసకాచన అన్నీ నేనే, భ్రమే అహము భ్రమే నేను, భ్రమే నీవు, భ్రమేణోపాసక భ్రమేణీశ్వర ఈశ్వర భావతం కూడా భ్రమని అని చెప్తున్నాడు. కాబట్టి ఆ భ్రాంతి కోరిక ఉండాలి, భ్రాంతి పోయే కోరిక ఉండాలి, కానీ ఇతర కోరికలు ఉండాలి. ఆ సత్తుడైనప్పుడు కుదురాదు ఇవి రెండు గురు శిష్యులకు లేక. ఒకవేళ గురువుగారికి ఆ విధంగా చెప్పకపోయినా, శిష్యుడు ఆ విధంగా గురువుగారిని లోపల భావించకపోయినా కుదురాదు ఇవి రెండు గురుశులకు కదలిక లేనట్టు. ఆ అచలం ఎట్లుందంటే కదలిక లేకుండా ఉన్నది. కాబట్టి దాని గురించి కదలిక లేనట్టు ఘనబోధ ఆ బోధ స్థితి తెలియదని చెప్తున్నాడు. ఆ బోధ స్థితి కలగాలంటే ఎట్లుండాలంటే గురుడాస వదలకుండిన మరిశిష్యుడు ద్రవ్యలోపం అగ్నుడైన మర్యాద దక్కదిరువురికి. గురుగారికి కోరిక అంటే శిష్యుడు దగ్గర కూడా ఏం పెడతాడో ఏమి ఇస్తాడో ఏమి తీసుకొచ్చుకుందాం అని భావన గురుగారు లేకుండా ఉండాలి. మరి శిష్యుడు ఎట్లా ఉండాలంటే గురుడాస వదలకుండా మరి శిష్యుడు ద్రవ్యలోపం అగ్నుడైన ఎంత ఉన్నా కానీ గురువుగారికి ఇస్తే తక్కువ అవుతుందేమనే భావన శిష్యులకు కూడా ఉండదు. అయ్యో గురుగారు ఏమడుగుతాడో ఏమి తీసుకోవడారో అది కూడా ఉండకుండా ఏదుంటే కానీ ఆ పూటకి ఏదుంటే మన దగ్గర ఏదుంటే కానీ గురువుగారికి సమర్పించుకొని బాపు ఉండదు అట్లా ఇస్తే బాగుంటుంది. అంటే లోటు ఉండదు.
గురుడు ఆశ వదలకుండా మరి శిష్యుడు ద్రవ్యంలో మగ్నుడైన మర్యాద దక్కది ఇద్దరికి మర్యాద దక్కదంటున్నాడు. ఎరిగుండము ఆ విధంగా ఎరుగుండు అతి హీనుడైన ఒకవేళ అట్లా ఉంటే వాళ్ళని హీనులా చేస్తున్నాడు. గట్టిగా దురభిమానుడైన దురభిమానం ఆ లోపల శిష్యుడు ఏమి చెప్పాయని భావన అయ్యగారు ఉండే, అయ్యో వస్తే ఇంత పట్టకపోయా పట్టు తీసుకుపోయాదని భావన శిష్యునికి ఉండే. అది దురభిమానంగా పోతే ఏమవుతుంది? ఆ దురభిమానం కూడా తీసేయమని చెప్తుంది. గురుని శిష్యుని కన్నా కొడుకుగా కనుకున్నా గురునిపై శిష్యుడప్పుడు నింపకుండా శిష్యుడిని కన్న కొడుకు లెక్క చూసుకోమని చెప్తాడు. శిష్యుడికి ఎట్లా ఉండాలి? నా కన్న తండ్రి నన్ను కళ తీర్చడానికి వచ్చిన ఆ పరమాత్మ స్వరూపమైన ఆ గురుగారిని భావంతో ఉంది. ఆ గురుగారి సేవలు చేసుకుంటూ ఈ విధంగా ఆ గురుగారిని సేవ చేసుకుంటూ ఈ జన్మను కళ తెచ్చుకోవాలని నాకు ఇచ్చిన చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలకు పాపకు ద్వాదశ నమస్కారాలు. జై బోలో సద్గురు బ్రహ్మ మహారాజ్కి జై.